ఆహా అదేం చెప్పలేదు. ఇది నాది. నో 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 హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఒక ర్యాండమ్ వ్లాగ్, ఒక 1 వీక్ తిరుపతిలో ఉన్నప్పుడు తీసిన ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఇక్కడేమో మమ్మీ మెషిన్ ఏడిపిస్తుంది. అమ్మమ్మదంట ఇషిక. అక్కద అమ్మమ్మదంట ఇషిక. నాది ఇషిక, మీది కాదు. ముద్దులు పెట్టేది చూడ, నా ఇషిక ఇది. వాళ్ళ అక్కని ఎవరితో షేర్ చేయదంట. ఇది నా అక్క రా నా దగ్గరికి అంటుంది. ఇషిక కాసేపు వెళ్ళి మమ్మీ దగ్గర కూర్చుంటే, అందుకే మమ్మీ కూడా కాదు ఇది నా ఇషిక అంటుంది. ఇలా కాసేపు వచ్చిన తర్వాత అయితే కొన్ని రోజులు అసలు మమ్మీని వదలలేదు. ఇప్పుడు కూడా మెషి చాలా చాలా బాగా వెళ్తుంది అనమాట. బాగా ఇష్టం. ఉతారుగా ఎత్తుకున్నావా? పొడి ఉంటుంది కదా అప్పుడప్పుడు చేస్తే. అదే ఇది వీడియో తీసుకుంటున్నా. మాధవ్కి ఇష్టం ఈ పొడి. ఇక్కడ మటన్ మసాలా చేస్తా ఉంది మమ్మీ. మాధవ్ ఎన్నిసార్లు ఎప్పుడు మటన్ చేసినా కూడా మీ మమ్మీ చేసే మటన్ ఎంత బాగుంటుందో అంటూ ఉంటాడు. స్పెషల్లీ ఇడ్లీలోకి చేసే మటన్ పులుసు అనమాట. సో అందుకనే ఇది ఎన్నిసార్లు నేను తీసినా మళ్ళీ వీడియో అట్లా తీసుకుంటాను. మటన్ మసాలాకి మమ్మీ ఇదే వేస్తుంది. మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ అనమాట. ఈ ధనియాలు ఉన్నాయి కదా అవి ఎక్కువ తీసుకొని, ఆ తర్వాత అందులో కొంచెం పెప్పరు, చెక్క లవంగం చాలా తక్కువ. మమ్మీని నేను క్వాంటిటీ చెప్పచ్చు కదా మమ్మీ, నేను ఈ పొడి చేసినా కూడా మీ మమ్మీ టేస్ట్ రాలేదంటాడు. అందుకని పొడి క్వాంటిటీ చెప్పచ్చు కదా మమ్మీ అంటే, నేను ఉతారుగా వేసేస్తా అంటే అప్రాక్సిమేట్గా వేసేస్తా అని చెప్తుంది. అంతే, వెరీ సింపుల్ బేసిక్గా ఇవే అనమాట. కాకపోతే ఆ చెక్క లవంగం చాలా తక్కువ వేసావు కదా అంటే, మళ్ళీ మమ్మీ మటన్లో కూడా పేస్ట్ చేస్తాం కదా, ఆనియన్ పేస్ట్ చేస్తుంది, దాంతో కూడా వేస్తుంది అనమాట. అందుకని ఇందులో చాలా తక్కువ వేసాను అని చెప్తుంది. నేనైతే కొంచెం వాయిస్తో రికార్డ్ చేసుకున్నాను సో దట్ నాకు మళ్ళీ గుర్తుంటుంది కదా అని. అసలు రెసిపీస్ చాలా ఈజీగా మర్చిపోతాను నేను. నా వీడియోసే నాకు చాలాసార్లు హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే కొత్త ప్రెస్టేజ్ కుక్కర్ ఎప్పుడో తెచ్చిపెట్టి అసలు వాడకుండా దానికి ఒక మంచి ముహూర్తం రాలేదన్నమాట వీళ్ళకి. అందుకని నేను ఇంకా మీరు ఇలా వాడర్లే నేనే వాడేస్తాను, ఇవాళ బిర్యానీ చేస్తాను అని చెప్పి ఫస్ట్ కొత్త కుక్కర్ అనుకోండి నాన్ వెజ్ చేయనివ్వరు కదా, ఇంకా మనం వెళ్ళలేదన్నమాట. చేస్తాను అని చెప్పి అందులో ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేసాను. నువ్వు కనుక్కో చూద్దాం. ఆ రోజు నాకు హడావిడిగా ఉండింది. తర్వాత నాకు డాక్టర్ విజిట్ ఉండిందనమాట. డస్ట్ అలర్జీ ఉంది, ఎక్కువ కాఫ్ వస్తూ ఉంటుంది యూకేలో ఎస్పెషలీ. ఇక్కడికి వచ్చిన తర్వాత పొల్యూషన్కి ఉంటుంది అని ఇదివరకే డాక్టర్ చెప్పాడు. కాకపోతే సర్ప్రైజింగ్లీ ఇక్కడ వచ్చాక నాకు బాగా తగ్గింది. యూకేలో మేబీ కార్పెట్ వల్ల అనుకుంటాను, నైట్ చాలా కాఫ్ ఉండేది. సో అందుకని మళ్ళీ ఫాలో అప్ లాగా ఈరోజు ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నాకు. సో అపాయింట్మెంట్ ఉంది కాబట్టి కొంచెం హడావిడిగా చేస్తూ ఉన్నాను. అట్లా ఫ్లాప్ అయింది, కింద అడుగంటిపోయింది అనమాట. మమ్మీకి అయితే టేస్ట్ చాలా బాగా నచ్చింది, కానీ అది అడుగంటిపోయి మాడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో అలా ఫ్లాప్ అయింది. అందుకే నేను మళ్ళీ వీడియో తీసే ఆ ఉత్సాహం లేదనమాట నాకు. అండ్ ఇక్కడైతే డాక్టర్ దగ్గరకు వచ్చేసాను. అండ్ మమ్మీకి ప్రతిరోజు మమ్మీ తీసుకునే ట్రీట్మెంట్ చాలా పవర్ఫుల్ అనమాట. సో అందుకని బాగా హీట్ కూడా జనరేట్ అయిపోతుంది బాడీలో. మోస్ట్లీ ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు, ఈ ఏదన్నా జ్యూస్, ఆరెంజ్ కానీ బత్తాయి రసం కానీ ఇలాంటివి ఇస్తూనే ఉంటాము. సో నేను తిరుపతిలో ఉన్న రోజులు కూడా రోజు 1 లీటర్ బాటిల్ అయితే ఇలా తీసుకెళ్లేదాన్ని అనమాట. మేష్వి బిర్యానీ తిన్నావా? ఎలా ఉంది బిర్యానీ? వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది, కానీ బాగా తిరగడానికే సరిపోతుంది. ఈసారి అయితే మెష్వి చాలా గుడ్ అయిపోయింది. దానికి ఏదో ఒకటి లంచ్ ఇలా తీసుకొస్తే ఐస్ క్రీమ్, చాక్లెట్ మంచిగా ఇంట్లో ఉండేది మమ్మీతో పాటు. ఇది కూడా మోడల్, సేమ్ క్వాలిటీ సేమ్ కంపెనీ, ఓన్లీ ఒకటి ఆ టైప్ మోడల్ ఉంటుంది, ఒకటి అది.
ఇదైతే నేను ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు ఒక స్టోర్కి వెళ్ళాను అనమాట. పిల్లలకి ఇవి కావాలి కదా, బాడీ వాష్ అవన్నీ తీసుకుందామని వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ స్టోర్ లో జస్ట్ నార్మల్ గా ఇలా కొత్తగా ఉన్నాయండి, ఇది చాలా సేల్ అవుతుంది అని చెప్పి ఇది చూపించాడు. ఐలైనర్, ఇది ద ఫ్యాషన్ ఫ్యాక్టరీ అంట. నేనైతే ఎప్పుడు వినలేదు, బట్ అతను చెప్పడం అయితే ఇక్కడ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉంటారు, దానివల్ల ఎక్కువ మోడల్స్ కూడా మేము తెప్పిస్తున్నాం. ఇదైతే సూపర్ ఫాస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండి అని. అండ్ నేనైతే అలా హ్యాండ్ మీద రాసుకొని చూశాను ఎలా ఉంటుందో చూద్దాము అని. అసలు అంటే చాలా వాటర్ ప్రూఫ్ ఉంది అండ్ నెక్స్ట్ డే వరకు కూడా అస్సలు పోలేదన్నమాట. సో ఐ థాట్ ఇదేదో బాగుంది కదా అని ఒకటి తీసుకొచ్చాను. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఇన్ కేస్ మీ పక్కన స్టోర్స్ లో ట్రై చేయండి, బాగుంది. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు చెట్లని కొడుతున్నారు. సో పవర్ కట్ అనమాట. 2-3 గంటలు అయితే ఇంట్లో పవర్ లేదు. ఇంకా లాస్ట్ వీడియోలో మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అని చెప్పాను కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారనమాట. అక్క అంటే ఎవరు అని. ఇప్పుడు జడేస్తుంది కదా అమ్మ, తను వచ్చి మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ లో మధ్యలో సిస్టర్ అనమాట, వాళ్ళ కూతురు. తనకి 3 సన్స్ అండ్ ఒక డాటర్ అనమాట. మొన్న మీరు పూజలో చూసింది వాళ్ళ డాటరే. అండ్ 3 అన్నలు అంటే, నేను బెంగళూరులో వెళ్తూ ఉంటాను కదా, మా పెద్ద వదిన ఇంకో వదిన ఉంటారు, వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ ఊర్లో ఇంకో వదిన మీరు ఫస్ట్ బ్లాగ్ లో చూస్తుంటారు, వాళ్ళ 3 అనమాట. అన్న వాళ్ళని నేను ఎక్కువ వీడియో తీయను, వాళ్ళకి అంటే అంత నచ్చుతుందో లేదో కదా అని. బట్ వదిన వాళ్ళు అయితే సూపర్ సపోర్టివ్ అనమాట. సో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వాళ్ళని ఎక్కువ వీడియో తీస్తూ ఉంటాను. సో యా, వీళ్ళందరూ వచ్చి అమ్మ పిల్లలు అనమాట. మధ్యలో అమ్మ ఉంది కదా, వాళ్ళ పిల్లలు. అండ్ మా పెద్దమ్మ ఉంది కదా, అంటే ఫస్ట్ తనకి పిల్లలు పుట్టి చిన్నప్పుడే చనిపోయారు. సో ఎక్కువ అన్న చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరిగాడు. నేను కూడా 7th స్టాండర్డ్ నుంచి ఇక్కడ తిరుపతిలో అయితే చదువు బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి నేను కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాను అనమాట, చదువుకునేంత వరకు బీటెక్ అంతా. సో అట్లా అందరితో బాగా క్లోజ్, దగ్గరే ఉంటాం కదా. ఎక్కువ మా ఈ రిలేషన్షిప్ ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట, మమ్మీ డాడీ అమ్మ తాత అంటూ ఉంటాను కదా. సో అదొక పెద్ద స్టోరీ. బట్ యా, సింపుల్ గా అయితే ఇది వాళ్ళ 3 సిస్టర్స్, వాళ్ళ పిల్లలు. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ రోజు ఆ రోజు నేను అమరా హాస్పిటల్కి వెళ్ళాను ఫుల్ బాడీ చెకప్ చేయించుకుందామని. నేను ఫస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, నాకు డాక్టర్స్ అడ్వైస్ చేసింది ఏంటంటే 30-35 దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ చేసుకునేది బెస్ట్ అమ్మా ఇప్పుడున్నే వీటికి అని అన్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ నేను నార్మల్ హెల్త్ చెకప్కి వెళ్ళి గాల్ బ్లాడర్ ఇష్యూ అదంతా అయిన తర్వాత నేను కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకులే, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ 1.5 yearకి వన్స్ కానీ బాడీ చెకప్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది కదా, సో అందుకని మళ్ళీ ఫుల్ బాడీ చెకప్ కోసం వెళ్ళాను అనమాట. పొద్దున్నే బ్లడ్ అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం అలా తినేటప్పుడు ఇడ్లీ అవి తింటాం కదా యూజువలీ, అలా తినడానికన్నా ఇలా ఏదైనా మంచిగా మిల్లెట్స్ కానీ ఇలా రొట్టెలు కానీ ఏమన్నా తింటే చాలా మంచిది, మనకి పక్కా రిజల్ట్స్ వస్తాయి అని. ఇది వరకు అయితే వాళ్ళు కూడా ఇడ్లీ పెట్టేవాళ్ళంట, అంటే కూపన్ ఇచ్చారనమాట నాకు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇంక్లూడెడ్ ప్యాకేజ్లో. ఆ కూపన్లో ఇదివరకు ఇడ్లీ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే డైటీషియన్ వద్దు ఇలా రొట్టె పెట్టమని చెప్పారంట. అది సూపర్ హెల్దీ రొట్టె అనమాట. అండ్ ఆయిల్లో ఏం కాల్చకుండా ఇలా మంచిగా రోటీలాగే చేసి ఇచ్చారు. ఇంకా ఇంటికి వచ్చే లోపు మంచిగా అమ్మమ్మ మనవరాళ్ళు ఇదిగో ఇలా పడుకొని హ్యాపీగా వాళ్ళైతే అసలు మెష్కి యశిక అన్న చిన్నప్పుడు మమ్మీ దగ్గర ఉన్నింది. సో యశికతో అటాచ్డ్, యశిక మమ్మీకి అటాచ్డ్ అంటే ఓకే. మెష్వి చాలా తక్కువ ఉన్నింది, బట్ స్టిల్ యశిక కన్నా ఎక్కువ అటాచ్డ్ అనమాట. ఇప్పుడు మెష్వి వెళ్ళి అమ్మకి ముద్దులు పెడతానే ఉంటుంది. బై ద వే, బాడీ చెకప్లో రిజల్ట్స్ చెప్పలేదు కదా, కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అన్నారు. అండ్ తర్వాత ఏదో లైక్ మైల్డ్ ఇన్ఫెక్షన్ అది ఉంది అన్నారు, మిగతా అంతా ఓకే అని. అండ్ నాకు లాస్ట్ టైం చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉండింది, అది ఈ ఇయర్ రివర్స్ అయిపోయింది అనమాట. ఈసారి లివర్ అంతా కూడా చాలా నార్మల్. సో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈ 1 yearగా నేను ఏ డయట్ అయితే ఫాలో అయ్యానో మీరు చూస్తూనే ఉంటారు కదా. యూకేలో కూడా నేను బాగా 4 kilometers వాక్ వెళ్ళేదాన్ని. ఆ తర్వాత మంచిగా ఫుడ్ అంతా కంట్రోల్ చేశాను, చాలా మార్చుకున్నాను అనమాట. స్పెషలీ నేను ఫుడ్ రిలేటెడ్ అయితే వీడియోస్ ఏమీ స్పెషలీ చేయలేదు, బికాస్ మనకి చాలా వీడియోస్ ఉన్నాయి కదా, న్యూట్రిషనిస్ట్ ఈ డైటీషియన్స్ వీళ్ళంతా యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. సో ఐఎమ్ నాట్ అ క్వాలిఫైడ్ ఏమి ఇది కాదు కదా, ఏదో యూట్యూబ్ వ్యూస్ కోసం అలా చేయడం నాకు ఎప్పుడు ఇష్టం లేదనమాట. అలా పెడితే ఇంకా మంచిగా చూస్తారు, బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు. సో అందుకే నేను రోజు నా లైఫ్ స్టైల్ నా వ్లాగ్స్ ఉంటాయి కదా, దాంతోనే నేను ఏమైతే ఇన్కార్పొరేట్ చేసుకున్నాను, ఏదైతే అవాయిడ్ చేశానో చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా సెపరేట్ వీడియో చేసి అది ఎవరికైనా సెట్ అవుతుందో లేదో ఇవన్నీ నాకు ఎందుకు రిస్క్ అనిపిస్తుంది. సో నాకు ఫాలో అయ్యేది మాత్రమే నేను ఆ వీడియోస్లో చూపిస్తాను. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా నేను అది కంటిన్యూ చేయాలి అనుకున్నాను, బికాస్ నాకు లాస్ట్ ఇయర్ నేను టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను కాబట్టి నాకు ఆ రిజల్ట్ తెలిసింది. ఈ రిజల్ట్
చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి నాకు ఇంకా మనకి ఏదైనా ఇంప్రూవ్మెంట్ చూసామంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో అది చేస్తాం కదా. సో ఈసారి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంకా జిమ్ ఎక్కువ కంటిన్యూ చేయాలని, ప్రతిరోజు నేను స్కిప్ అవ్వకుండా వాకింగ్ వెళ్ళాలని, 4 kilometers వెళ్ళేదాన్ని 4 to 5 వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. సో డెఫినెట్గా ఈ చిన్న చిన్నవి ఫుడ్తో మనము కంట్రోల్ చేసుకోవచ్చు అని అయితే నాకు అర్థమైంది. సో వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి, మీకు నేను ఇంకా కొంచెం డీటెయిల్గా నా డైలీ వ్లాగ్స్లోనే షేర్ చేస్తాను ఈ ఫుడ్ రిలేటెడ్ అని. అండ్ మాధవ్ కూడా మీరే చెప్పారు చాలామంది, అంటే మాధవ్ కూడా బాగా తగ్గాడు అని. సో మాధవ్ డైట్ నాది నేను అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను యూకే వెళ్ళిన తర్వాత. సో కీప్ వాచింగ్ అండ్ కుదిరితే ఒక లైక్ అయితే వేసుకోండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రెడిషనల్ రెసిపీస్ అనమాట. దీన్ని మేము ఒట్టి మిరకాయ కూర అంటాం, అంటే ఓన్లీ మిరకాయలతో చేస్తారనమాట. ఇది సంగటిలోకి ఎంత బాగుంటుందో, చాలా సింపుల్. ఫస్ట్ నేను చూపించాను కదా, అది ఒడియో అనమాట. అదేంటంటే ఈ మస్టర్డ్స్, ఆనియన్ అవన్నీ వేసి చేస్తారు. మా ఇంట్లో అది ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి ఫ్రై చేసుకున్నా కూడా అది వేసుకుంటారు. అది వేసి మిరపకాయలు వేసేసి ఆనియన్స్ చాలా వేయాలన్నమాట. ఆనియన్స్ చాలా వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇంకా అంతే వేపేసి ఇంకా వాటర్ వేసేసి ఉడికించడమే. ఫైనల్గా అయిపోయిన తర్వాత ఆ కూర ఎలా వస్తుంది అనేది రెసిపీ నేను చూపించడం మర్చిపోయాను. బట్ అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ మిరపకాయతో చేసుకుంటాము మెయిన్ ఈ సంగటిలోకి. మనకి చాలాసార్లు వెజిటేబుల్స్ లేనప్పుడు ఇది బాగుంటుంది. నేనేంటంటే మాధవ్తో పెళ్ళైన తర్వాత ఎక్కువ అటువైపు రెసిపీస్, ఫ్రైస్ అవి చేయడం అలవాటు అయిపోయాను నాకు కొంచెం. సో మా ట్రెడిషనల్ రెసిపీస్ నేను ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే మొన్న ఒక డస్ట్ అలర్జీ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, అతను మళ్ళీ 3-4 days తర్వాత రమ్మన్నాడు. కాకపోతే మెడిసిన్ తిని రమ్మన్నాడంట, మనం సరిగ్గా వినలేదు, తినకుండా మళ్ళీ వెళ్ళాను అనమాట. అప్పుడు ఇలాంటి బ్లండర్స్ చేస్తూ ఉంటాను. అండ్ యశికాకు కూడా చూపెడదాం కదా అని తీసుకెళ్ళాను. అట్లనే కొంచెం మమ్మీకి మళ్ళీ కొబ్బరి నీళ్ళు అవి తీసుకొని, నాకు ఈ పీచ్ మిఠాయి కనిపించింది. చిన్నప్పుడు అసలు ఎంత ఇష్టమో నాకు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి. నా 10th class అప్పుడు 10th ఎగ్జామ్స్ అప్పుడేమో మామూలుగా ఎగ్జామ్స్ అయిన వెంటనే ఈ బుక్లన్నీ ఇచ్చేసి పీచ్ మిఠాయి కొనుక్కొని తినేస్తాం కదా, నాకు చాలా ఇష్టం అనమాట. సో అట్లా అన్ని ఇచ్చేసాను. కానీ ఆ 10th ఎగ్జామ్స్ 7th నాకు గుర్తులేదు. ఆ ఇయర్ ఏంటంటే మళ్ళీ రీ ఎగ్జామ్స్ పెట్టారు, పేపర్ ఏదో లీక్ అయింది అని చెప్పి. అబ్బా నాకు బుక్స్ లేవు, అప్పుడు నా ఫ్రెండ్తో షేర్ చేసుకొని చదువుకున్నాను. ఇక్కడైతే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా, మా వైపు అది అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. ఇట్లాంటివన్నీ మేము సినిమాల్లో చూడడం తప్ప మేము పెట్టుకోవడం అలవాట్లేదు. బట్ ఇప్పుడైతే అందరూ ఫాలో అవుతున్నారు కదా. సో ఎవరో అన్నారు ఆషాఢ మాసం కదా పిల్లలకి ఇట్లా పెడితే బాగుంటుంది కదా అని, ఓకేలే అని చెప్పి ఒక కోన్ తీసుకొచ్చాను. వాళ్ళకి బాగా ఇష్టంగా ఉన్నిందనమాట. ఇంకా అమ్మ ఉంది కదా, అమ్మే పెట్టింది. పెట్టిన వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చూపిస్తున్నారు, చూడు గోరింటాకు పెట్టుకున్నాను బాగుందా అని. ఇంకా ఇక్కడైతే నేను అమ్మ కలిసి బయటకు వెళ్తున్నాము, ఏదో చిన్న పని ఉంటే చూసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకో ఆంటీ కూడా వస్తున్నారు. తిరుపతి రోడ్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ అనమాట. ఎన్నిసార్లు రోడ్లలో తిరిగినా కూడా నాకు చాలా చాలా మెమరీస్ ఉంటాయి. అంతే కదా, మనం గ్రోయింగ్ అప్ ఎక్కడైతే ఉంటామో ఆ సిటీ మెమరీస్ చాలా ఉంటాయి కదా. సో అలా రోడ్లో వెళ్తూ ఉంటే, అసలు ఈ రోడ్లోనే నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అసలు చాలా డిఫరెంట్ మెమరీస్ అనమాట. అసలు గ్రో అయ్యే కొద్దీ లైఫ్ చాలా మారిపోతూ ఉంటుంది. సో మంచిగా చదువుకునే టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నా అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఆ ఏజ్లో ఎవరన్నా ఉంటే. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అమ్మ ఇడ్లీ, మటన్ పులుసు, మటన్ ఫ్రై చేస్తా ఉంది. ఇది కూడా అంతే, గ్రోయింగ్ అప్ ఇది తింటూ పెరిగాం అనమాట. సండే అంటే ఖచ్చితంగా ఇడ్లీ, మటన్. మా ఇంట్లో ఇంక ఇదొక స్టేపుల్ లాగా అనమాట. ఇడ్లీ, మటన్ పులుసు, మటన్ ఫ్రై ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి బాగా తగ్గించేసాము. మటన్ అయితే అసలు పూర్తిగా అవాయిడ్ చేయమనే చెప్తున్నారు. సో మేమైతే బాగా తగ్గించేసాము. బట్ అగైన్ ఇంటికి వచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి తిని అట్లా ఉంటాం కదా, అవే తిందాము, అట్లనే ఉందాం అనిపిస్తుంది. సో మళ్ళీ ఈరోజు అయితే ఇడ్లీ, మటన్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ నేనైతే ఇంట్లో ఇంత పెద్ద అలోవెరా చెట్టు ఉంది కదా, కొంచెం స్కిన్ కేర్ ఏమన్నా చేసుకుందాం కదా, తిరుగుతూ ఉన్నాను కదా, అందులోనూ చెమట, ఎండలు బాగా స్కిన్ పాడైపోయిందనమాట. సో కొంచెం స్కిన్ కేర్ అలా చేసుకొని ఆ లోపు ఇలా దిష్టి తీయడానికి వచ్చారు. సండే కదా, సో దిష్టి తీయడానికి వస్తే పిల్లలిద్దరికి అయితే దిష్టి తీయించాను. ఒకప్పుడు ఇవేవి నమ్మేదాన్ని కాదు, అసలు ఏంది ఇది అని అనిపించేది నిజంగానే. బట్ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నమ్మాను. అండ్ సైంటిఫిక్ రీజన్స్ వీటి వెనక తెలిసిన తర్వాత ఇంకా పూర్తి నమ్మకం అయితే వచ్చేసింది. ఏం చేయాలి? వెయిట్ అమ్మా అలా అంటే తిరుగు. మెష్మి నువ్వు కూడా. వీళ్ళకి పెట్టలేదే బొట్టు చేతికి, వద్దా?
అది మీరు మామూలుగా ఇస్తారు కదా. తీయమా ఆ. వాళ్ళు ఈ బోనైనా సరేమ్మా. కిందింట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏషికా మేష్వికి ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫస్ట్ లో బోర్ కొట్టింది కానీ పిల్లలు ఇంకా ఫ్రెండ్స్ అయిన తర్వాత అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు లియానోకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కరోనా టైంలో అది బాగా ఆడేది వాళ్ళతో. అండ్ ఇక్కడ కొబ్బరి నూనె ఆడించడానికి మొన్న పూజలో ఉంటాయి కదా ఆ కొబ్బరికాయలు. అండ్ ఈ ఫైనల్ గా ఇక్కడైతే మటన్ పులుసు రెడీ అయిపోయింది. మేష్వి బాగుందా? ఏం బాగుంది? ఏం బాగుంది? పులుసు బాగుందా? ఏం పులుసు అది? ఇడ్లీ మటన్ పులుసా? ఇంకా ఇక్కడైతే నాకు కొన్ని ట్రాక్ ప్యాంట్స్ అవి కావాల్సి ఉంది, జిమ్ వేర్ కూడా. సో దానికోసం అని బయటకు వెళ్ళాను అనమాట. సో అంతే ఇవాళ కబుర్లు అయితే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ ఒక 1 వీక్ ర్యాండమ్ డేస్ ని వ్లాగ్ చేశాను. అది నెక్స్ట్ వీక్ లో అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్. పట్టుకోమా, తీసుకో ఐస్ క్రీమ్స్ అవి.